ఎవరు సార్? నీ పేరు చెప్పు. నా పేరు రజాక్ సార్. నీది? ఫయాజ్ సాబ్. వెంకట్ సార్. నువ్వు వెళ్ళి ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయి. ఎస్ సార్. ఇప్పుడు చెప్పండి, ఆ డ్రగ్స్ ఎవరు? ఏం సార్ అది? అది ఉయ్యడం అంటారు, ఇది పుయ్యడం అంటారు. సార్ అమ్మా సార్ కోపం వచ్చింది. భయపడాలి భయపడాలి. మిమ్మల్ని పట్టుకున్నాడు, రేపు ప్రమోషన్ వస్తుంది, నాకు సీనియర్ అవుతాడు, అప్పుడు నిజంగానే భయపడాలి కదా. నా డ్యూటీ నేను చేశాను. నువ్వు చేసింది డ్యూటీ కాదు, నువ్వు చేసింది డ్యూటీ కాదు, స్టంట్. ప్రమోషన్ కోసం చేసిన స్టంట్. నేను చేసేది డ్యూటీ. బీట్ కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే వరకు ఉండే ప్రతి మెట్టు ఎక్కడానికి నేను చేశాను డ్యూటీ. అంట్లు దోవడం దగ్గర నుంచి అమ్మాయిలు సప్లై చేసేంత వరకు, అమ్మగారికి బ్రాల్ తీసుకురావడం దగ్గర నుంచి అయ్యగారికి షూ పాలిష్ చేసేంత వరకు నేను చేశాను డ్యూటీ. మొన్న డిగ్రీ పూర్తి చేసి 6 నెలలు ట్రైనింగ్ చేసేసాయి. నువ్వు చేసింది డ్యూటీ కాదు, స్టంట్. ఇంకెప్పుడు నా దగ్గర డ్యూటీ చేసాను అనుకో, చిరాగ్గా ఉంటుంది. సర్లే, చేసింది ఏదో చేసావు కానీ సిఐ అడిగితే వీళ్ళని పట్టుకుంది నేనేం చెప్పు, అర్థమైందా? ఇంతకీ ఎన్ని ప్యాకెట్స్ దొరికాయి? ఒక్కటి కూడా దొరకలేదు సార్. అదేంటి, మరెందుకు అరెస్ట్ చేసావు? అది డ్రగ్స్ తీసుకుంటుంటే అరెస్ట్ చేశాను సార్. సార్ ఎవరు పట్టుకున్నారు వీళ్ళని? నేనే సార్, నేనే. ఎంకేజీ కాలేజ్ దగ్గర డ్రగ్స్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాను సార్. ముందా నోట్లో దూసిరా. సారీ సార్. ఆగు, అది నీ పనేనా? సార్ అది మాట్లాడుతుంటే బై మిస్టేక్ అలా పడింది సార్. క్లీన్ చెయ్యి. ఏంటి సార్? నువ్వు కరెక్ట్గానే విన్నావు, క్లీన్ చెయ్యి. ఏ కుమార్ సార్. వచ్చి క్లీన్ చేయి. కుమార్ కాదు, నువ్వే క్లీన్ చేయాలి. సార్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఎస్ ఐ నో. నౌ క్లీన్ ఇట్ ఆర్ ఎల్స్ యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 3 months. వాటర్ తీసుకో. ఇప్పుడు చెప్పు, వాళ్ళు ఎక్కడ పట్టుకున్నావు? ఎంకేజీ కాలేజ్ దగ్గర సార్. తుడుస్తూ కూడా చెప్పొచ్చు. ఎన్ని డ్రగ్ ప్యాకెట్స్ దొరికాయి? ఒకటి కూడా దొరకలేదు సార్. లేదు సార్, 40 ప్యాకెట్స్ దొరికాయి. అందులో 28 గాంజా, 12 కోకిన్ హెడ్ దగ్గర ఉన్నాయి సార్. అయితే నువ్వు పట్టుకోలేదన్నమాట. సార్ అది అది షట్ అప్ అండ్ గెట్ అవుట్. అదో రామ్నగర్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందంట, అక్కడికి వెళ్ళు, నీకు అదే కరెక్ట్. ఆ డ్రగ్స్ ప్యాకెట్ ప్రమోద్, ఎలాగనరా? సెల్ ఫోన్లో పర్సులు తీయండి. ఎక్కడికి వెళ్తున్నాం సార్? వేసిల దగ్గరికి. ఏంటి సార్? ఏ వేసిల దగ్గర రావా? మనకు అవే కరెక్ట్ అంట. కానిస్టేబుల్స్ని ఎంతమందిని పిలవమంటారు సార్? వేసిల దగ్గరికి వెళ్ళడానికి ఎంతమంది కావాలి? ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారు? పొద్దున డ్రగ్స్ కేసుకి ఎవరో వెళ్ళారు? నేను ఇంకో 3 వెళ్ళాను సార్. దేనికి సార్? చెప్తా, ముందుకు రా. సార్ సార్ సార్, ఏంటి సార్ ఇది? ఇక ఇంకెప్పుడు ఎలాగో. అలాగే సార్. నువ్వు ఫాస్ట్గా పోనీ.
మీ ఇద్దరు అన్నదమ్ములా? హా సాబ్. మీ ఫాదర్ పేరేంటి? మా అబ్బాతో ఏం పని సాబ్, నేనున్నాను కదా, ముద్సే బాత్ కర్. నిన్ను ఇలా గాలికి పెంచి దేశం మీద కుదిలింది మీ అబ్బే కదరా, అందుకే మీ అబ్బతోనే పని, నీతో కాదు. మా ఫాదర్ అబ్దుల్ రెహమాన్ సాబ్, హీ ఈజ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. అండ్ యూ బోత్ ఆర్ లోఫర్స్ బై యాక్షన్, ఇజ్ ఇట్? మీ ఫాదర్ ఫోన్ నెంబర్ చెప్పు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. మా అబ్బా మమ్మల్ని చంపేస్తాడు సార్. ఆజ్ సే కభీ భీ ఐసా కామా నై కరేంగే సార్, మా కసం సార్. సరే, అయితే మీకు డ్రగ్స్ అమ్మింది ఎవరో చెప్పు. కసం సే వాడు ఎవడో నాకు తెలియదు సార్. ఈ వెంకట్ గారు డీల్ చేసింది సార్. చెప్పు. అమ్మ తోడు సార్, నాకేం తెలియదు సార్. అరే, ఫైనల్గా చెప్తారని మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ లోపు ఎందుకు టైం అంతా వేస్ట్ చేస్తారు? చెప్పేయండి. సరే, టైం వేస్ట్ చేయాల్సిందే అంటారు. ఏం చేద్దాం? కుమార్ సార్. చాయ్ తీసుకురా. ఓకే సార్. ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఇది ఆడితే మీకు తెలియకుండానే మీరు నిజం చెప్పేస్తారు. ఆ? ఇంత వేడిగా ఉందేంటి? కదలకు, తాట లేచిపోతుంది. నీకు కనకాల్సిన వచ్చా? ఏం లేదు, సింపుల్. ఈ గన్ అన్లాక్ చేసి ఆ గ్లాసుని ఎయిమ్ చేసి షూట్ చేయాలి, అంతే. ఇదిగో ట్రై చేయి. వద్దు సార్, ప్లీజ్ సార్. అరే, ఎందుకు భయపడుతున్నావు? వాడు చస్తాడేనా? వాడు పోతే నీ అన్నున్నాడు, వాడు పోతే నీ నెత్తి మీద పెట్టి ట్రై చేస్తావు. అప్పుడైనా రావాల్సిందే కదా. ట్రై చేయి. సార్ సార్ ప్లీజ్ సార్. గన్ సరిగ్గా పట్టుకో. సార్ సార్ ప్లీజ్ సార్. ఏం చేయి? సార్ సార్ అక్కడ సార్ సార్ ప్లీజ్ సార్. ట్రిగ్గర్ ఎక్కడ ఉంటుంది? వాడు సరిగ్గా చూడరా, కలుచో వస్తారా. అమ్మింది శంకర్ సాబ్, సార్ చూడదు. ఎవరు? శంకర్ సాబ్. శంకర్ ఎవడు? జగ్గా కా ఆద్మీ హై సాబ్. తమ్ముడంటే లవ్ ఎక్కువే. ఆ? నువ్వేంట్రా, వాడు గన్ పెట్టినా ఏం మాట్లాడవు? గొప్పతీసి నీకు కూడా తెలిసిపోయిందేంటి ఇందులో బుల్లెట్లు లేవని? వెంటనే ఆ జగ్గా ప్లేస్ని రైట్ చేయి. శంకర్ని పట్టుకుంటే అసలు దొరుకుతాడు. ఎస్ సార్. ఛా, సాలే, నా పేరు చెప్తావు వెంకట్? వాడు నా తమ్ముడు. నీ తమ్ముడు కాబట్టి ఇంకా బతుకున్నాడు. వేరే ఇంకోడైతే ఈ పట్టుకి బొంద పెట్టేవాడు. వెంకట్ హోస్ట్లో ఉండు. కూర్చునే హోగా యార్. నీకేంటి, ఎన్నైనా చెప్తావు. ఆ జగ్గాగాడి మనుషులు నన్నేసేస్తారు. దేక్ వెంకట్, ఇద్దరం కలిసి దిగా. నిన్ను మధ్యలో వదిలేస్తానండి అలా అనుకున్నావు. ఏం జరిగినా నీకంటే ముందు నేనుంటాను. ముజే యకీన్ కర్. చూడదాం. నీ పేరేంటి? పెద్దారెడ్డమ్మా. మా ఆయన నిన్ననే చెప్పాడంట కదా రమ్మని. నిన్న వేరే పని మీద పోయినమ్మా. అంటే పోలీసులు పిలిచిన రావా? ముందు ఎవరు పిలిస్తే గాడికే పోతానమ్మా. పోతావు పోతావు. పోలీసులు అంటే అసలు భయం లేకుండా పోయింది నీకు. భయం ఎందుకమ్మా, వాళ్ళు మనుషులే కదమ్మా. ఇట్లాంటి మాటలకేం తక్కువ లేదు. ట్యాప్ పని చూడు, మళ్ళీ ఏం రిపేర్ రాకూడదు. గట్లనే అమ్మా. అన్నా, మల్లిగాడు మహాలక్ష్మి బార్లో దక్కుండు. మళ్ళీ ఎన్ని దినాలైందిరా నిన్ను చూసి. దా దగ్గరికి రా. అన్నా, తప్పు అయిపోయిందన్నా, ఇంకెప్పుడు చేయనన్నా. ఊకో, తప్పులు ఎవరు చేయరు చెప్పు. రే, 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నావు, గింతేనారా నన్ను అర్థం చేసుకుంది? చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. చిన్న తప్పులేందన్నా, దీనివల్ల మన వాళ్ళు 2 చచ్చిండ్రు.